ప్లేయింగ్ 11 ఆఫ్ ది టోర్నమెంట్లో ఎవరుంటారో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఓపెనర్గా సంజు శాంసన్ 321 రన్స్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 80 అంటే ఆ స్లాట్ సంజు శాంసన్కే సొంతం. అండ్ సెకండ్ ఓపెనర్గా బ్రియన్ బెనెట్. ఇక్కడ చాలామంది ఫర్హాన్, మాక్రమ్, పతుమ్ నిసంక్ అని అనుకుంటారు, కానీ బెనెట్కి మాత్రం ఇది డ్రీమ్ వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. 6 మ్యాచెస్లో 292 రన్స్ అండ్ యావరేజ్ ఆఫ్ 196 అండ్ 6 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ నాట్అవుట్. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా లాంటి స్ట్రాంగ్ అపోనెంట్స్తో కూడా చాలా బాగా ఆడాడు. అండ్ నెట్ 3లో షిమ్రాన్ హెట్మేర్. ఈ ప్లేస్లో ఇషాన్ కిషన్ని పెట్టాలని అనుకున్నా, కానీ హెట్మేర్ కొన్ని మ్యాచెస్లో ఆడిన నాక్స్ నాకు చాలా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తిని డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఒక ఓవర్లో ఎక్కువ టూస్ తీసుకుంటాడు. ముందు హెట్మేర్ అంత ఫిట్ కాదు, బౌండరీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు, కానీ ఈసారి మాత్రం సెన్సిబుల్ అప్రోచ్ కనిపించింది. ఇషాన్ని టీంలో సెలెక్ట్ చేయకపోవడం నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అండ్ నెట్ 4లో డేవిడ్ మిల్లర్. ఇది చాలామంది షాకింగ్గా ఉండొచ్చు. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు మిల్లర్ అంత మంచి ఫామ్లో అయితే లేడు, కానీ సెమీఫైనల్లో తప్ప మిగతా అన్ని మ్యాచెస్లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఇండియా మీద ఆడిన కౌంటర్ పంచ్ నాక్ మనం చూసాం. అండ్ నెట్ 5లో విల్ జాక్స్ లేకుండా ఈసారి T20 వరల్డ్ కప్ టీమే ఉండదు. 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డు గెలిచాడు. ఇంగ్లాండ్కి వరల్డ్ కప్లో బ్యాక్ బోన్ అయ్యాడు అండ్ బౌలింగ్లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ నెట్ 6లో శివం డూబే. ఇండియాకి క్లచ్ మూమెంట్స్లో నేనున్నానని బ్యాటింగ్తో చూపించాడు. స్పిన్నర్స్ అగెన్స్ట్గా అయితే ప్యూర్ డెమోన్ అనే చెప్పొచ్చు. అండ్ బౌలింగ్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన గోల్డెన్ అమ్లక్ 1-2 వికెట్స్ అయితే చాలా మ్యాచెస్లో తీశాడు. అండ్ నెట్ 7లో జేసన్ హోల్డర్. వెస్టిండీస్కి ఎర్లీగా వికెట్స్ పడితే లాస్ట్ వరకు నిలబడి ఆడతాడు అండ్ ఫినిషింగ్ చేస్తాడు. బౌలింగ్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ అన్ని ఫేజెస్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ 5 మ్యాచెస్లో 10 వికెట్స్ అండ్ 141 రన్స్ చేశాడు. సో జేసన్ హోల్డర్ అయితే నెట్ 7కి పర్ఫెక్ట్గా. 8లో షాడ్లీ వాన్స్ క్లాక్వెక్. అసోసియేట్ నేషన్ ప్లేయర్ అయిన పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ లెవెల్. ఇండియాతో మ్యాచ్లో ఇండియాలోనే 4 వికెట్స్ తీశాడు అండ్ జస్ట్ 24 రన్సే ఇచ్చాడు. అండ్ పాకిస్తాన్తో కూడా సేమ్ ఫిగర్స్. అండ్ నెదర్లాండ్స్తో 3 వికెట్స్, నమీబియాతో 2 వికెట్స్ తీశాడు. ఇలాంటి బౌలర్ టీంలో ఎందుకు ఉన్నాడు చెప్పండి. అండ్ నెట్ 9లో ఆడిల్ రషీద్. 8 మ్యాచెస్లో 13 వికెట్స్ తీశాడు అండ్ ఎకానమీ 8.1. స్పిన్నర్ కోటాలో ఈ వరల్డ్ కప్లో రషీదే బెస్ట్ ఆప్షన్. అండ్ నెట్ 10లో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఈ టీం బౌలింగ్ అస్సలు ఉండదు. వికెట్స్ కావాలన్నా, రన్స్ ఆపాలన్నా కెప్టెన్ ఫస్ట్ బుమ్రా వైపే చూస్తాడు. అండ్ నెట్ 11లో లుంగి ఎంగిడి. స్లోయర్ బాల్స్తో ఈ వరల్డ్ కప్లో చాలా ఎఫెక్టివ్ అయ్యాడు అండ్ చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీస్తో బ్యాట్స్మెన్ని కంప్లీట్గా అవుట్స్మార్ట్ చేశాడు. సో గైస్, ఇది నా ప్లేయింగ్ లైన్ ఆఫ్ ది టోర్నమెంట్. కొంతమంది ప్లేయర్స్ మిస్ అయ్యారని నాకు తెలుసు, కానీ ఇది నా బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ 11. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.